తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో దూకుడు స్వభావం కలిగిన నేత తన్నీరు హరీష్ రావు. మామ కేసీఆర్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ కోసం తన వంతు నిరంతరం కష్టపడుతున్న నేత హరీష్ రావు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత నుంచి పలు ఎన్నికల్లో వరుస ఓటముల కారణంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై పార్టీని పట్టించుకోకున్న ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం చామల ఢిల్లీలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల విత్డ్రా ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. దయచేసి ఎవరూ బీఆర్ఎస్ కోటేయకండి. ఆ పార్టీకి ఓటు వేసి ప్రయోజనం లేదు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. కేసీఆర్ తెలంగాణకు జాతిపిత అంటూ కేటీఆర్ పిట్టకథలు చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పిత అని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ లో మంత్రయ్యారని చెప్పుకొచ్చారు. అందుకే ఆయన్ను అందరూ లక్కీ స్టార్ అంటారని సెటైర్స్ తో కూడిన పొగడ్తలు గుప్పించారు. కేసీఆర్ కూతురు కవిత మాత్రం హరీష్ ను గుంటనక్క అంటోందని ఆరోపించారు. కేసీఆర్ తర్వాత ఆ స్థానంపై హరీష్ రావు కన్నేశారని కవిత చెబుతూ వస్తోంది. రేవంత్ రెడ్డి ఎవరి సహాయం లేకుండానే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. అందుకే హరీష్ రావు కడుపు మండుతోంది. ఆయన కడుపు మంటను తగ్గించాలనే ఈనో ప్యాకెట్ పంపించాను. ఇకనైనా హరీష్ రావు పిచ్చి మాటలు, పిట్ట కథలు చెప్పడం బంద్ చేయాలని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదని టీడీపీ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు. నా కుటుంబంలో ఎవరికీ పదవాస లేదని కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారు. వచ్చిన తెలంగాణలో అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు, ఎంపీలు ఇచ్చుకున్నాడని పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను ఎంతో వేధించారు. అందుకే సమయం వచ్చినప్పుడల్లా ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తూనే ఉన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ ను గేట్ బయట ఎండలో నిల్చోబెట్టారు. ఉద్యమం నుంచి కేసీఆర్ వెంట ఉన్న ఈటలను పార్టీ నుంచి గెంటేశారు. ఇప్పుడు సొంత కూతురును కూడా రోడ్డున పడేశారు. ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటారని చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు వైఎస్ఆర్ ని కలిసిన ఫోటోలు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా ఎంపీ చామల కూడా అదే తరహాలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.